మరో బ్రేకింగ్ న్యూస్. కుప్పంలో వైసీపీకి భారీ షాక్ తగలబోతుంది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత తొలిసారి ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు కుప్పంకు రానున్నారు. సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి వైసీపీ ముఖ్య నేతలు చేరనున్నట్లు సమాచారం. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. కుప్పంలో టీడీపీని ఖాళీ చేస్తామని వైసీపీ ఎమ్మెల్సీ భరత్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి పదే పదే ప్రకటనలు చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. దామోదర్, చెప్పండి. అయితే కుప్పంలో వైసీపీకి షాక్ తగలబోతుందని చెప్పొచ్చు. పెద్దిరెడ్డి ఇంకా భరత్ పదే పదే కుప్పంలో టీడీపీ ఖాళీ చేస్తామని చెప్పారు. కానీ దాని భిన్నంగా ఇప్పుడు జరుగుతోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రేఖ, కుప్పం నియోజకవర్గంలో రేపు ఎల్లుండి చంద్రబాబు నాయుడు తన పర్యటనను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా అధికారులు ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేశారు. ప్రతి మండలం కేంద్రంలోనూ ఆయన పర్యటన కొనసాగే విధంగా ఏర్పాట్లు చేశారు. అయితే మరోవైపు ఏదైతే వైసీపీ నుంచి పెద్ద ఎత్తున టీడీపీలో చేరికలకు అంతా సిద్ధమవుతుంది. ముఖ్యంగా గత ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడును ఓడించడమే తన టార్గెట్ అంటూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఎమ్మెల్సీ భరత్, అదేవిధంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున కుప్పం నియోజకవర్గంలో తమ వ్యూహాలతో పాటు పెద్ద ఎత్తున తాయిలాల పంపిణీ కూడా నిర్వహించారు. అయితే చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా అఖండమైన మెజార్టీతో గెలవడం, అదేవిధంగా కుప్పం నుంచి 8వ సారి గెలిచిన సందర్భంగా కృతజ్ఞత సందర్భంగా విజయోత్సవ సభగా చెప్పవచ్చు రేపు ఆయన తన సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడైతే కుప్పంకి నీళ్లు తెస్తానని చెప్పి 85% పూర్తయిన కుప్పం హెచ్ఎల్సీ కాలువలో హెచ్ఎన్ఎస్ఎస్ కాలువలో కేవలం గేటు పెట్టి తీసివేయించిన నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని మరోసారి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి కేవలం ట్యాంకర్ల ద్వారా కాలువకు అడ్డంగా గేట్ పెట్టించి ట్యాంకర్ల ద్వారా నీటిని తోలించి ఆ తర్వాత వాటిని విడుదల చేశాడు. ఆ తర్వాత అవి ఏదైతే గేటును కూడా తీసుకువెళ్లిన సందర్భం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో హెచ్ఎన్ఎస్ కాలువను పూర్తి చేస్తానని చెప్తున్న చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో ముందుగా ఏదైతే శాంతిపురం మండలం జల్దిగానిపల్లి వద్ద నుంచి తన పర్యటన ప్రారంభిస్తారో, అదేవిధంగా ఏదైతే ఒక గంట పాటు ఆయన హెచ్ఎన్ఎస్ఎస్ కాలువలను కూడా పరిశీలిస్తారో, తర్వాత కుప్పంలోని పిఎస్ మెడికల్ కళాశాల వద్దకు చేరుకొని అక్కడికి వచ్చేసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత 3 గంటలకు ఎన్టీఆర్ సర్కిల్లో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. తర్వాత అధికారులతోనూ పార్టీ నాయకులతోనూ సమావేశమైన తర్వాత మరుసటి రోజు బిజీగా తన షెడ్యూల్ ను గడపడున్నాడు. అదేవిధంగా ఏదైతే రామకుప్పం మండలంలో కూడా ఆయన తన పర్యటన కొనసాగిస్తున్నారు. మొత్తం 4 మండలాలతో పాటు ఏదైతే కుప్పం మున్సిపాలిటీ పరిధిలోనే తన పర్యటన కొనసాగుతుంది. అయితే ఇదే సమయంలో పెద్ద ఎత్తున వైకాపాకు చెందిన జెడ్పీటీసీలు, గ్రామ స్థాయి నాయకులు మొత్తం చంద్రబాబు ఆధ్వర్యంలో పార్టీలో చేరడానికి ఏదైతే కంచర్ల శ్రీకాంత్, ఎమ్మెల్సీ శ్రీకాంత్ తో పాటు అక్కడ ఉన్న డాక్టర్ సురేష్ నాయుడు, ఇతర నాయకులు తమ వ్యూహాల ప్రకారం వారిని పార్టీలో చేర్చడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు వైసీపీ శ్రేణులు కూడా సుముఖంగా ఉన్నట్లున్నాయి. ఇది వైకాపాకు పెద్ద స్టాక్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా 48,000 మెజార్టీతో ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గెలిచాడు. ఆయన మెజార్టీని తగ్గించడమే లక్ష్యంగా కేవలం సింగిల్ డిజిట్ కి ఆయన మెజార్టీని తెప్పిస్తామంటూ కూడా గతంలో వైకాపా నేతలు మాట్లాడిన పరిస్థితులు, అంతేకాకుండా ఓడిస్తామని కూడా చెప్పారు. దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో పాటు అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున బలవంతంగా ఎన్నికల నిర్వహణ కొనసాగించి టీడీపీ వారిని నామినేషన్ వేయకుండా, అదేవిధంగా ఎన్నికల సందర్భంగా బయట వారిని తెప్పించి ఓట్లు వేయించారనే ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు అటు మున్సిపాలిటీలో వైకాపా బాగా వేసిన నేపథ్యం. ఇలాంటి పరిస్థితుల్లో వారంతా ఇప్పుడు అధికార మార్పిడి జరగడంతో తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధమైనారు. మరికొందరు ఏదైతే చంద్రబాబు నాయుడును దూషించి అవసరమైతే తల నరుకుతాను, పెద్దిరెడ్డిని ఏమంటాను, ఏదైనా విమర్శలు గుప్పించడం కాకుండా ఏదైతే మాట్లాడిన వ్యక్తులు అంతా ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. అదేవిధంగా టీడీపీ కార్యకర్తల మీద దాడులు చేసిన వ్యక్తులు కూడా అజ్ఞాతంలో ఉన్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కింది స్థాయి క్యాడర్ మొత్తం టీడీపీలో చేరడానికి సిద్ధమైంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ దామోదర్.